66:18 నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి. లక్ష్యము చేయడం అంటే అర్థం ఏంటి? లక్ష్యము చేయడం అంటే ఆలోచించడమే. పాపం చేసిన పరిస్థితి చెప్పట్లే, నువ్వు పాపం చేస్తే అంటలేదు. పాపం గురించి నువ్వు ఆలోచన చేస్తే నీ ప్రార్థన వెంట దేవుడు. పాపం చేయాలనే ఆలోచన నీకు వస్తే నీ ప్రార్థన వెంట దేవుడు. అదే ఆ మాటకి అర్థం. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల అన్నాడు. ఒక స్త్రీ మీద చెడుగా నాకు ఆలోచన ఉందండి, ఒక స్త్రీ మీద చెడుగా నాకు ఆలోచన ఉంది. నేనేమో 4 గదులోకి వెళ్ళి ప్రార్థన చేసేస్తున్నాను, కానీ ఆ సహోదరి మీద నాకు చెడు అభిప్రాయం ఉంది, చెడు కోరిక ఉంది. ప్రార్థన వింటాడా? ఒక సహోదరుడి మీద నాకు కోపం ఉంది, ఒక సహోదరి మీద నాకు ద్వేషం ఉంది, ప్రార్థన వింటాడా? విండు. అంటే పాపం అనేది నీ హృదయంలో ఉంటే ప్రభువు వారి మనవి వినడు. కానీ మరి నీ కోరిక